హలో ఫ్రెండ్స్, మన సివిల్ వార్ 2 ఓ ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం ఇంట్రోవర్ట్ గురించి మాట్లాడుదాం. మీరు ఎప్పుడైనా దాని గురించి విన్నారా? ఒక నగరంలో అనే బాలుడు ఉన్నాడు. అతను చాలా ఆత్మనిర్ధారణతో కూడిన జీవితం గడిపేవాడు. ఇతరులతో కలిసి బయటికి వెళ్లడం అతనికి ఇష్టం ఉండదు. ఇంట్లో ఉండి వీడియో గేమ్స్ ఆడడాన్ని అతను ఇష్టపడేవాడు. అతని చుట్టూ ఉన్నవారు, అతని తల్లిదండ్రులు కూడా అతన్ని వింతగా చూసేవారు. అతను ఎందుకు సామాజికంగా కలవడం ఇష్టపడటం లేదో వారికి అర్థం కాలేదు. ఒకరోజు అతని తల్లి, ఎందుకు ఒంటరిగా ఉంటావు అని అడిగింది. నాకు తెలియదు అని అతను పాదాల వైపు చూస్తూ సమాధానం ఇచ్చాడు. అతను ఎందుకు అలా ఉంటున్నాడో అతనికే స్పష్టం లేదు. ఒకరోజు పాఠశాలలో టీచర్ క్లాస్ ముందు నిలబడి వేసవి సెలవుల గురించి మాట్లాడమని అడిగాడు. అతను ఒత్తిడికిలోనే నేను ఎక్కడికి వెళ్లలేదు అన్నాడు. వేరే పిల్లలు అతనిని చూసి నవ్వుకున్నారు. అతను అవమానంగా భావించి తరగతి బయటకి పరిగెత్తాడు. ప్రజలకు ఇది ఎందుకు ఫనీ అనిపించిందో అర్థం కాలేదు. అతనికి వారితో మాట్లాడడం కష్టంగా అనిపించేది. అతను తన చదువులో రాణించాడు. కాని తోటి విద్యార్థుల తీరుతో అతని జీవితం కష్టంగా మారింది. వారు అతన్ని పేరు పెట్టి పిలిచి హేళన చేసేవారు, ఒంటరిగా ఉండేలా చేశారు. ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. అతను బయట ప్రపంచం నుంచి దూరమవ్వాలని అనిపించింది. నెమ్మదిగా అతను పుస్తకాలలో ఓదార్పు పొందాడు. అవి అతనికి నిజమైన స్నేహితులయ్యాయి. ఒక్కొక్కసారి గంటల తరబడి విభిన్న ప్రపంచాల్లోకి ప్రయాణించి ఆసక్తికరమైన పాత్రలతో కాలం గడిపేవాడు. చరిత్ర, విజ్ఞాన శాస్త్రం, సంస్కృతి మొదలైన వాటిని నేర్చుకుంటూ తన జ్ఞానం విస్తరించుకున్నాడు. తర్వాత అతను కథలు, కవితలు రాయడం ప్రారంభించాడు. ఇది అతనిలోని భావోద్వేగాలను, సృజనాత్మకతను వెలికితీసింది. తను పెద్దవాడయ్యాక తన శక్తులపై నమ్మకం పెరిగింది. అతను గ్రహించాడు, సంతోషంగా ఉండేందుకు చాలామంది స్నేహితులు అవసరం లేదని. పుస్తకాలు, ఊహల ప్రపంచం అతనికి చాలు. తర్వాత మంచి కాలేజీలో చేరి మంచి ఉద్యోగం పొందాడు. చదవడం, రాయడం, పనిచేయడం ఇవే అతని సాధారణ జీవితం. అతను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే అతనికి కుటుంబం లేదా పిల్లల అవసరం అనిపించలేదు. తన జీవితంతో అతను సంతృప్తిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నందుకు తనకు బాధ అనిపించలేదు. ఒకరోజు అతని సహోద్యోగులు అతనిని ఒక పార్టీకి ఆహ్వానించారు. అతను మొదట తిరస్కరించాడు. కాని ఒక సహోద్యోగి పట్టుదలగా అడిగాడు, దయచేసి రండి, నా స్నేహితులను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వారు చాలా మంచివారు. మీరు కలిసినట్లయితే చాలా ఇష్టపడతారు. ఒక్క క్షణం ఆలోచించాడు. అతనికి వెళ్లాలని అనిపించలేదు. కాని సహోద్యోగిని నిరాశపరచాలని కూడా అనిపించలేదు. అందుకే అతను అంగీకరించాడు. ఆ పార్టీలో అతను కొన్ని ఆసక్తికరమైన వ్యక్తులను కలిశాడు. తన పని, అభిరుచుల గురించి మాట్లాడాడు. వారు అతని తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయారు. వారు అతనిని స్వాగతించారు. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను ఒక విషయం గ్రహించాడు. తాను కావాలనుకుంటే తనను తానే మించి చూపించగలగడం తనలోనే ఉందని. అయినా అతనికి పార్టీలకు వెళ్లడం, ఇతరులతో కలవడం ఇష్టం లేదు. అతను ఇంట్రోవర్ట్, అంతే. అది కూడా ఓకే. మనమంతా ఒక అవుట్ గోయింగ్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎప్పుడు ఇతరులను ఆకట్టుకునే, పెద్దగా కనిపించే వాళ్లను మనం గుర్తిస్తుంటాం. కాని ఇంట్రోవర్ట్ కూడా సమానంగా ముఖ్యమైనవారే. వారు బలహీనులు కారు. నిజానికి వారు ఎంతో స్థిరమైనవారు, లోతైన ఆలోచనలు కలిగినవారు. వాళ్లకు కేవలం సరైన వాతావరణం, వారు పెరుగుదల కోసం అవసరం. మీరు ఇంట్రోవర్ట్ అయి ఉంటే మీరెవరినైనా అనుకరించాల్సిన అవసరం లేదు. మీ బలాలు, బలహీనతలను స్వీకరించండి. మీకు ఆనందాన్ని ఇచ్చే మార్గాన్ని వెతకండి. మిత్రులారా, ఇది ఒక ఒంటరి భారతీయ బాలుడి కథ. మీకు ఈ కథ నచ్చితే దయచేసి వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.